నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. మీరందరూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి. వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటారు కదండి, వాళ్ళు చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందులో ఈరోజు ఈ బెడ్షీట్స్ అవి మార్చేస్తున్నానండి. వారం పైన అయిపోయింది అని చెప్పి ఈ పిల్లో కవర్స్ అవి తీసేస్తున్నాను. వాష్ చేయాలండి. ఎండ బాగా వస్తుంది. నిన్నే ఉతకాలనుకున్నాను, కానీ నిన్న కొద్దిగా పని ఎక్కువ అవటంలో ఇంక ఈ బట్టలు కూడా ఎక్కువైపోతూ ఉంటాయి కదా, రేపు ఉతుకుదాంలే అని చెప్పి ఇంకా ఈరోజు చేస్తున్నానండి. ఈ పిల్లోకండి నేను డబుల్ కవర్స్ వేస్తానండి. ఒకటే వేస్తే మనం తలకి కొబ్బరి నూనె అది రాసుకుని పడుకున్నా కూడా అది ఆయిల్ అది దిండుకి అవ్వకోకుండా ఉంటుందని చెప్పి ఇలాగా ఒక కవర్ వేసి మళ్ళీ పైన మామూలుగా రెండో కవర్ కూడా వేస్తానండి. ఇలాగ డబుల్గా వేస్తే మన్నికగా ఉంటాయి. దిండ్లు కూడా చాలా రోజులు మురికిగా ఉండవు అన్నమాట. లోపల వైట్ దిండ్లైనా చక్కగా నీట్గా ఉంటాయి. మనకి ఎక్కువగా పని కూడా ఉండదండి. ఇట్లా వేసుకుంటే పిల్లో కవర్స్ ఉతికేటప్పుడు కూడా చాలా తేలిగ్గా అనిపిస్తుంది. డబుల్ వేసుకున్నా కూడా ఇంకా ఈ దిండ్లు ఎండలో వేసేద్దాము అని చెప్పి, ఎండ బాగా వస్తుంది, ఎండలో వేయాలని చెప్పి పక్కన పెట్టేశాను. అంటే పని ఎందుకు ఉండదని చెప్తున్నానంటేనండి, ఇప్పుడు ఒక కవర్ వేస్తే అది నూనె తలకి పెట్టుకున్న ఆయిల్ అంతా ఆ పిల్లోకి అయిపోతుంది కదా. అదే వేరే కవర్ ఇంకొక కవర్ వేసుకున్నాం అనుకోండి, ఇది పిల్లో కవరు, దానిపైన ఇంకొకటి వేస్తే అంత మురికిగా అనిపించదండి. మనం రేపు వాష్ చేసుకునేటప్పుడైనా తేలికగా ఉంటుంది. అందుకని చెప్పి చెప్తున్నానండి. ఇంకా ఎప్పుడు ఈ మంచాలు అవి దుమ్ముగా ఉంటాయండి, తొడవకపోయినా ఇలా చూసుకుంటూ ఉంటాను. ఇంకా ఇప్పుడు ఎలాగో పిల్లో కవర్స్ ఈ బెడ్షీట్లు మారుస్తున్నాను కదా అని కొంచెం నీట్గా శుభ్రం చేసుకుంటున్నాను అన్నమాట. ఎక్కడ తలుపులు వేసే ఉంటాయి, కిటికీలు వేసే ఉంటాయి, ఎటు నుంచి వస్తుందో తెలియదండి దుమ్ము. అంత దుమ్ముగా ఉంటుంది. లైట్గా అయినా పడుతుంది అన్నమాట దుమ్ము. అందుకనేనండి డిజైన్ కూడా పెట్టించుకుంటే ఈ చాకిర్లు చేయలేము, అన్నిట్లో గాడిల్లో ఇరుక్కుపోతుంది దుమ్మంతా అని చెప్పి ఇలాగా ప్లెయిన్గా ఉంటే పని చేసుకోవటానికి సులువుగా ఉంటుంది కదా, త్వరగా పోతుంది దుమ్ము అయినా సరే అని చెప్పి ఇలాగా సింపుల్గా చేయించుకున్నాం అన్నమాట. ఇంకా ఇవన్నీ కబోర్డ్స్ అన్నీ పైన తుడిసేసి బాగా ఇల్లు అవి దులిపినప్పుడు డీప్ క్లీనింగ్ చేసుకుంటామండి. ఇలాగా 2 రోజులకు ఒకసారి రోజు తుడిసేదానికి ఇట్లా పైన దులిపేసేస్తాను. మిర్రర్ ఉంది కదా, అది కూడా నీట్గా తుడిచేసేసాను. ఇదిగోండి ఇలాగా శుభ్రం చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఈ దుమ్మది ఉండటం వలన డస్ట్ అది గొంతులోకి ముక్కులోకి వెళ్ళిపోయి కూడా జలుబు దగ్గు అలాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఎంత చేసినా మన జాగ్రత్తలో మనం ఉన్నా వచ్చే ఎలాగైనా వస్తాయి. కాకపోతే ఎక్కువగా రాకోకుండా త్వరగా వచ్చి త్వరగా తగ్గిపోయేటట్టుగా, మరీ ఏమి జలుబులు దగ్గులు రాకోకుండా ఉండవు కదండి. ఏ రోగము రాకపోయినా మనిషి ఆరోగ్యంగా ఉండడంటండి. ఏదో ఒక జబ్బు వచ్చి పోతూ ఉంటేనేనంట అని అంటూ ఉంటారు. అలాగా ఆరోగ్యంగానూ ఉండాలి, మన పనులు మనం అన్నీ చేసేసుకోవాలి కదండి. ఇక ఈ బెడ్షీట్లు ఎండంతా పోతుంది, త్వరగా నానపెట్టేసేయాలి అని చెప్పి అనుకుంటూ చాలా టైం అయిపోయిందండి ఈరోజు. ఇప్పటికే ఇది నెట్టు సరిగ్గా పని చేయలేదన్నమాట. అందుకని చెప్పి వీడియో కూడా పెట్టడానికి కూడా త్వరగా అసలు టైం కుదరట్లేదండి. నేను ఇంట్లో ఉన్నప్పుడేమో వైఫై సరిగ్గా పనిచేయట్లేదు, లేట్గా అవుతున్నాయి పనులు. చాలా బరువుగా ఉంటుందండి ఈ పరుపు, అసలు ఒక్కళ్ళమైతే చేయలేము. ఇలా ఫోల్డింగ్ చేసుకోవడానికి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది నాకు. కానీ ఒకసారి చేసేస్తే చాలు కదండి. మళ్ళీ
వారం వరకు తీసే వరకు పైన క్లాత్ పెట్టేసి తుడిచేసేసుకో, దుమ్మంతా దులిపేసేసుకోవచ్చు. ఇక చిటికి మాటికి ఇలాగ ఫోల్డింగ్ చేసేది ఉండదు. ఒకసారి వేస్తే మళ్ళీ ఇంక తీసేది అనేది ఉంటే ఇంక అది వాష్ చేయడానికే అన్నమాట. వారం పైన అయిపోయిందిలే, ఇంకా ఉతికేసేసేద్దాము. ఇది మనం కొత్త బెడ్షీటు అంటే ఉతికింది వేసుకున్న తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి. పడుకుంటే హాయిగా కూడా నిద్ర పట్టినట్టు ఉంటుంది. నాకైతే అట్లాగే అనిపిస్తుంది. అలా 2 రోజుల వరకు మంచిగా అనిపిస్తుంది. ఎక్కువగా మాపు అనేది ఏమి ఉండదండి, చిన్నపిల్లలు అట్లా ఏమీ లేరు కదా. ఇంక ఈ దిండులు తీసుకెళ్తున్నానండి పైన వేసి వద్దామని చెప్పి. ఇంక ఇంతలో ఇవి బట్టలు ఇవన్నీ తడిపేసేసేద్దాము. నానపెట్టేయాలనుకున్నాను కదా, ముందుగా నానపెట్టేసి ఇంతవరకు బెడ్షీట్ల వరకు ఉతికేసేసి ఆరేసేయాలని చెప్పి లిక్విడే వేస్తానండి. ఇంకా నేనేమీ వేయను, సర్ఫు అట్లా ఏమీ వాడను. లిక్విడ్ ఒకటి వేస్తాను. కొంచెం మురికి బాగా ఉంది అనుకుంటే సబ్బు కూడా పెడతాను. సబ్బు పెట్టే అవసరం కూడా లేదండి. ఇదివరకు అయితే గోరువెచ్చగా నీళ్లు కాచి వేడి నీళ్ళలో పెట్టేదాన్నండి. ఇప్పుడు ఈ పంపులో వాటరే వేడిగా వస్తున్నాయి, ఇంకెందుకు వేడి నీళ్ళు. అందుకని చెప్పి ఒక అరగంట సేపు అయినా నానపెడదాము. ఇంతలో మళ్ళీ పని ఉందండి బెడ్రూమ్లో, అదంతా ఊడ్చి మాప్ పెట్టాలి. దుమ్మంతా పడి ఉంటుంది కదా అని చెప్పి మళ్ళీ వచ్చేసాను లోపలికి. ఇదిగోండి, ఇంకా సరి చేయలేదండి బెడ్షీట్ మంచిగా. ఇంకా మా ముడతంతా శుభ్రంగా సర్దేసేసి ఇక రూమ్ అంతా ఊడ్చుకొచ్చేస్తున్నాను. ఇలా బెడ్షీట్ మార్చినప్పుడు అసలు రోజు పెడతాను మాపు అనేది. ఎప్పుడన్నా బయటికి వెళ్ళే పని ఉంది అని అంటేనే ఆ రోజు ఇంకా ఆ పని చేయను అనమాట, మానేస్తాను. ఎందుకంటే అది ఇది అవ్వలేదండి, అవ్వలేవు పనులు, నేను చేయలేను అంత తొందరగా. ఇంతవరకు ఉన్నంతవరకు ఇంట్లో పనులు ఇలాగ చేసుకుంటూనే ఉంటాను. ఇక బెడ్షీట్ మార్చిన రోజున మాత్రం కంపల్సరీ మాప్ పెట్టాల్సిందే. అది పొద్దున పూట పెట్టినా సరే, సాయంత్రం పూట మళ్ళీ బెడ్షీట్ తీస్తున్నా సరే సాయంత్రం అయినా పెట్టాల్సిందే. ఎందుకంటే దుమ్ము అంతా మనం మంచం అంతా డీప్ క్లీనింగ్ చేసుకుంటాం కదా, ఆ దుమ్ము అంతా పడిపోయి ఉంటుంది కదా. మాప్ పెట్టేసుకుంటే ఆ తడికి మంచిగా వచ్చేస్తుందని పెట్టేస్తాను. ఇంకా మంచం కింద ఏమన్నా ఉంటే అవి సర్ది తీసి ఓడవలేక ప్రాణం మీదకి వస్తుందండి. కానీ మంచం కింద ఏమీ పెట్టనండి. ఉన్నప్పుడు రోజుల్లో అట్లాగే చేస్తుంటే అసలు ఎంత బాధ అనిపించేదో. ఆ మంచం కిందవన్నీ తీసి పక్కకు పెట్టి మళ్ళీ ఊడ్చిన తర్వాత సర్ది పెట్టి మాపు పెట్టేసరికి బాబోయ్, మంచం కింద అసలు ఏమీ పెట్టుకోకూడదు అనిపించేది. అప్పుడు స్థలం లేకుండా ఉంటే అట్లాగా మంచం కిందకి ఇప్పటికీ పెట్టుకుంటాం కదండి ఏదైనా వస్తువు ఉంటే, అలాగనమాట. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి అంత అవసరం ఏమి లేదండి. అందుకని చెప్పి త్వరగానే అయిపోయింది. ఇక నీట్గా మాపు పెట్టేసేసి ఇంకా బయటికి వెళ్ళి గిన్నెలు అవి కడగాలి. ముందర ఇవి నానిపోతూ ఉంటాయి కదా, ఆ బెడ్షీట్స్ వరకు ఉతికి పైన ఆరేసి వచ్చేద్దామని చెప్పి ఇక ఈ మాపు చిన్నగా మాపు పెట్టేశానండి. ఇంకా బయటకు వచ్చేసాను. ఇవేమో గిన్నెలు కడిగేసేయాలండి ఇప్పుడు. ఇంతలో ఈ దుప్పట్లో ఉతికేసేసి ఇలాగా నీళ్ళు వారుతాయి అని చెప్పి గోడ మీద వేసాను. ఇంకొంచెం ఈ బట్టలు ఉన్నాయి, ముందలు ఇవి మందంగా ఉన్నాయి కదా, ఇవి ఆరేసి వచ్చేద్దాము. ఇవి ఆరేసేసి ఇంకా ఆ గిన్నెలు కడిగేసేసి ఈ బట్టలు కూడా ఉతికేసేయాలి అని చెప్పి ఇంక ఇవి పైకి తీసుకెళ్తున్నానండి ఆరేసేయడానికి. ఆరేసి వచ్చిన తర్వాత ఈ గిన్నెలు కడిగేసేస్తాను. ఇంకా కడిగేసి ఆ బట్టలు కూడా ఉతికేసేసి, ఇంకా ఉతికేదంతా ఏమీ చూపించలేదులేండి. ఇక అవన్నీ ఆరేసి వచ్చేసాను పైన, త్వరగా ఆరిపోతాయని. ఆ మిగిలిన బట్టలు కూడా ఉతికేసేసాను. ఇంకా గిన్నెలన్నీ అలాగే ఎండిపోతాయి సాయంత్రం వరకు ఉంచేస్తే. ముందు అసలు ఈగలు వచ్చేస్తున్నాయండి బాగా. ఇక ఈ తొలి ఏకాదశి వరకు ఈగలు, ఆషాఢం అంతా ఈగలు బాగా ఉంటాయి కదండి. అసలు ఒక గిన్నె వేసినా చాలు ఈగలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. అందులో
ఇటువైపు వంటగది వైపు తలుపు తీసేది వేసేది ఉంటే అసలు నేను ఎప్పుడు తలుపు తీస్తాయా అని చూస్తాయేమో రయ్యని ఇంట్లోకి వచ్చేస్తాయండి. అందుకని ఇక అది ఇక్కడ ఏమి గిన్నెలు ఏమి లేకపోతే అసలు ఈగలు రావు. అందుకని చెప్పి ముందర అసలు తలుపు తీసి ఇటు సందులోకి రావటానికి ఉండదు ఈ గిన్నెలు ఇక్కడ ఉంటే. అందుకని చెప్పి త్వరగా ఈ కడిగేసేసేద్దాము అని చెప్పి ఓకబూడిద అనేది అసలు ఇప్పుడు కనిపించట్లేదండి. తీసుకొద్దామన్న ఇదివరకు చక్కగా ఓకబూడిది సబ్బు వేసి తోమితే ఎంత తెల్లగా వచ్చాయో గిన్నెలు. ఇప్పుడు అచ్చంగా ఇక విమ్ సోప్తోనే తోముకోవాల్సి వస్తుంది. ఆ స్టీల్ది ఒక స్క్రబ్ పెట్టుకుని ఇక అట్లా అలవాటు అయిపోయింది అనమాట. అయినా కూడా ఇప్పుడు బూడిద వేసినా కూడానండి ఈ పైపుల్లోకి డ్రైనేజీలోకి వెళ్ళిపోయి అడ్డం పడిపోతుంది డస్ట్ అది ఎక్కువైపోయి. అందుకని చెప్పి బూడిద కూడా వేసుకోకూడదులేండి. అదే బయట మామూలుగా ఖాళీ స్థలాల్లో గిన్నెలు తోముకుని చెట్లలోకి వెళ్ళేటట్టయితే వాటరు ఈ డ్రైనేజీ ప్రాబ్లం అనేది లేకుండా విడిగా బయటకు వెళ్ళేటట్టయితే బూడిద వేసుకుని తోముకున్నా ఏం కాదండి. ఇలా వేసుకుంటే పైపుల్లోనే ఉండిపోయావేమో మనం కడగలేము, డ్రైనేజీ క్లోజ్ అయిపోయి ఉంటుంది కదా. ఓపెన్ డ్రైనేజీ అయితే చీపురుతో నెట్టేస్తే అదంతా పోతుంది. అలాగా లేదు కదా, క్లోజే కదా. ఈ డ్రైనేజీ వాటర్ వెళ్ళే వరకు బయట డ్రైనేజీ వరకు ఈ వాటర్ వెళ్ళేదంతా క్లోజ్ అయిపోయి ఉన్నప్పుడు మనం బూడిద వేసి తోముకున్నా కూడా మళ్ళీ అది అడ్డం పడిపోయింది అనుకోండి ఇబ్బంది అయిపోద్ది. వాటర్ వెళ్ళకోకుండా స్టక్ అయిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి ఇంకా అది కూడా అలా ఆలోచించుకుని ఇంకా సరిపెట్టేసుకున్నాను. లేదంటే ఓకబూడిది కావాలి గిన్నెలు తోముకోవటానికంటే ఈయన ఎక్కడో చోట తీసుకొస్తారు. ఇదివరకు కొనుక్కునే వాళ్ళమండి. 5 రూపాయలు 10 రూపాయలు బస్తా పెట్టుకుంటే 6 నెలలు అలా వచ్చేది ఓకబూడిది. హోటల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొని తీసుకొచ్చేవారు ఈయన చానాళ్ళ క్రితం. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఇంకా ఒక విమ్ సోప్కే ఇలాగ మంచిగా వదిలిపోతుందిలేండి. ఆ స్టీల్ స్క్రబ్ ఉంటుంది కదా, ఇలా అంట్లు కడిగేసి తోమేసి చక్కగా కడుక్కునేటప్పుడు అలా చేయి పెట్టి రుద్దితేనే ఆ తెల్ల మచ్చలు కూడా పోతాయి. రుద్దుకోకుండా పైన వాటర్ పోసేసి కడిగి పెట్టేసినా కూడా చుక్కలుగా తెల్లగా మరకలుగా ఉంటుంది. ఇది కొంచెం కొత్తగా చిన్న పిల్లలు అలవాటు చేసుకుంటారు కదండి, వాళ్ళకి అర్థమవుతుందండి. మనం అంటే పనులు చేసుకునే వాళ్ళకి పెద్దవాళ్ళకి మనందరికీ తెలుసు ఆ విషయం. ఇంకా అందుకని చెప్పి ఒక మాట అలా చెప్తున్నాను అన్నమాట. తెలియని వాళ్ళు కొంచెం అట్లాగా తోమిన తర్వాత కడిగేటప్పుడు తోమినట్టుగానే నీళ్ళతోటి చేత్తో రుద్దేసేస్తే మంచిగా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట గిన్నెలు అనేవి. ఇంకా వంట అంతా అయిపోయిందిలేండి. ఇక స్నానం చేసేసి అదే క్యారేజీ పని ఉంది కాబట్టి ఇంత లేట్ అయింది ఈరోజు క్యారేజీ పని లేకపోతే ముందే బట్టలు అవి ఉతికేసేసి గిన్నెలన్నీ తోమేసుకునేదాన్ని. ఇంకా అయిపోయిందిలేండి, మొత్తం పక్కన పెట్టేశాను కడిగేసేసి. ఇక ఇంట్లోకి వచ్చేసి అప్పటికే ఎండ అసలు బాగా ఎంత ఎక్కువ వేసేస్తుందోనండి. ఎండ చాలా బాగా వేస్తుంది నిన్న ఈరోజు. చైర్ టబ్బు కూడా ఉందండి, అది కూడా శుభ్రం చేసేసి కడిగి ఆరబెట్టేశాను. అదిగోండి సబ్బు గిన్నెని మనం వాడుకున్న తర్వాత కూడా ఇలా చుట్టూ నీళ్ళతో కడిగేసేసుకుంటే మనకే శుభ్రంగా కనపడుతుందండి. ఎడాపెడాగా లేకుండా, చికాకుగా లేకుండా, గిన్నె అంతా తెల్లగా లేకుండా బాగుంటుంది. నీట్గా పెట్టుకుంటే మనకే బాగుంటుంది కదా. ఆ స్క్రబ్ కూడా కొంచెం నీళ్ళు పోసి జాడిచ్చేస్తాను, దాని మీద మళ్ళీ ఈగలు అట్లా ఏమీ లేకుండా ఉంటాయని. తోమిన తర్వాత ఎంగిలేది అంటుకుపోతే ఏవో ఒకటి వస్తుంది కదా, క్రిములు ఈగలు, అలాంటివి ఏమి ఉండవండి. ఇదిగోండి ఇంకా కడిగేసి పక్కన పెట్టేశాను. కొంచెంగా నీళ్ళు కూడా టబ్బులో పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇదేనండి ఈరోజుకి వీడియో. కొత్తగా మన ఛానల్కి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ టబ్బు కూడా కడిగేసి ఆరబెట్టేసానండి. క్లాత్ తీసుకుని తుడవాలి మంచిగా. కుర్చీలు అవి కూడా కడుగుతూ ఉంటారండి, ఈయనే చేస్తారు ఆ పనులని. ఇది ఈ బెడ్రూమ్లో ఉంటుంది, ఎందుకులే అని చెప్పి తీసుకొచ్చేసి కడిగేసేసాను, ఆరబెట్టేశాను. ఉంటానండి ఈరోజుకి ఇదే వీడియో.